శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, నిన్ననే బ్రవే యొక్క ఆంధ్ర రాష్ట్రము ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చెంది ఈ యొక్క యాగంటి మహేశ్వర ఉమామహేశ్వర స్వామి ఇక్కడ చేపడుతున్నటువంటి ప్రతి అభివృద్ధి పని ఎక్కడ ఆటంకాలు లేకుండా ప్రతిదీ జరగాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. గత సంవత్సరం కంటే రోజు రోజుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి మౌలీశ్వర్ రెడ్డికి చైర్మన్ కానీ, ఈఓ గారికి కానీ, ఆలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, శుభాభినందనలు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ ఏ చిన్న లోటుపాట్లు కూడా రాకూడదని అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాము, పోలీస్ సిబ్బందికి ఇచ్చాము. గతంలో మాదిరిగా ఈసారి పార్కింగ్ ఇబ్బంది ఉందని చెప్పి రాత్రింబగళ్ళు కష్టపడి దాదాపుగా 7 ఎకరాలకు పైగా ఇప్పటికే క్లీన్ చేసి ఆ 7 ఎకరాలను కూడా కనీసం 10 రోజుల లోపలనే, కేవలం 10 రోజుల లోపల ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసినటువంటి, అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆ పేరున అక్కడ ఉన్నటువంటి మౌలీశ్వర్ రెడ్డి కావచ్చు, అమర్నాథ్ రెడ్డి కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరున ఎవరైతే చేశారో దాంట్లో పాలు పంచుకున్నారు. చాలా మంది కూడా కొంతమంది సహాయం చేశారు. వారికి కూడా నేను అభినందనలు, శుభాభినందనలు. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి సంవత్సరం వస్తే ఒక టెన్షన్ ఉండేది, పార్కింగ్ ఇబ్బందులు ఉండేది, పార్కింగ్ ఏం చేయాలి. ఇంకా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత వీలైనంత వరకు ఇంకా మిగిలినటువంటి ఆ ప్రాంతంలో ఏదైనా ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసి, ఇప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకా ఎంత రష్ పెరిగినా, భక్తులు ఎంతమంది వచ్చినా వారికి ఆటంకం కలగకుండా ఇంకా ఈసారి కూడా ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. లడ్డు ప్రసాదం అంతా కూడా భక్తులు అందాలని వారు కూడా సంతోషంగా ఉన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.